ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మనతో మాట్లాడడానికి ఇప్పుడు జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఆదిలాబాద్ ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ 2024 నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్న సందర్భంగా శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. మీకు కూడా జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. సార్ చెప్పండి, 27వ జాతీయ యువజన దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం కదా, ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మీరు ఎలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? మనం మండల లెవెల్లో వాళ్ళ విలేజ్ లెవెల్లో కూడా చేయడం జరిగిందమ్మా. సిఎంబి కప్ అయితేనేమి, తర్వాత స్పోర్ట్స్ యాక్టివిటీస్, అలానే క్విజ్ కాంపిటీషన్, ఎస్ఏ కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరిగింది. మనం 21 డిసెంబర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో యూత్ ఫెస్టివల్ కూడా కండక్ట్ చేసి వివిధ రంగాల్లోని అంటే ఆర్ట్స్ గాని, తర్వాత పారిశ్రామికవేత్తలు గాని, యువ రైతులు గాని, అలాగే మన కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరిగింది. ఫోక్ డాన్స్, ఫోక్ సాంగ్, గ్రూప్ సాంగ్, సోలో, వీటన్నిటి చేసిన తర్వాత వాళ్ళని స్టేట్ లెవెల్ లో పంపించడం జరిగింది. మొన్న 4th జనవరి నాడు స్టేట్ లెవెల్ లో కూడా జరిగింది. అందులోంచి మళ్ళీ 12th జనవరి నాసిక్ లో నేషనల్ స్థాయిలో మన వాళ్ళు పార్టిసిపేట్ అవుతున్నారు తెలంగాణ రాష్ట్రం తరఫు నుంచి. అటువంటి వాళ్ళకి ఈ రోజు ఈ యొక్క 12th జనవరి సందర్భంగా స్వామి వివేకానంద జన్మదినం పురస్కరించుకొని మనం వాళ్ళందరూ విజేతందరికీ సర్టిఫికేట్స్, మెమోండోస్ ప్రదానం చేయడం జరుగుతుంది. అలానే కల్చరల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. గౌరవనీయులైన కలెక్టర్ గారు అయితేనేమి, లోకల్ ఎమ్మెల్యేలు అయితేనేమి, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయితేనేమి, అఫీషియల్స్ అందరూ మనం ఈ రోజు మన వివేకానందరికి స్టాచ్యూకి గాలాండింగ్ తో పాటు జ్యోతి ప్రజ్వలన గావించి ఒక కార్యక్రమం అనేది బ్రహ్మాండంగా ఇవాళ చేయడం జరుగుతుందమ్మా జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో. దాంతో దాదాపు 400 to 500 యూత్ వచ్చే అవకాశం ఉంది, పాల్గొంటారు. వాళ్ళ యొక్క సందర్భం చూసుకొని వివేకానందరికి శ్రద్ధాంజలి ఘటించడానికి కూడా జయంతి జరుపుకోవడానికి కూడా ఉత్సాహవంతంగా వస్తారమ్మా. ధన్యవాదాలు సార్, చాలా చక్కటి విషయాల్ని చెప్పారు. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా మీరు మంచి మంచి కార్యక్రమాల్ని నిర్వహించాలి, యువతను ప్రోత్సహించాలి, మీ వంతుగా మీరు వాళ్ళకి సహాయాన్ని అందించాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా మా ఆకాశవాణితో ముచ్చటించినందుకు ధన్యవాదాలు సార్. మరొకసారి ధన్యవాదాలమ్మా. ఆదిలాబాద్ జడిపి హాల్లో జిల్లా స్థాయిలో డిసెంబర్ 21వ తారీఖున యూత్ ఫెస్టివల్స్ జరిగినాయి. దీంట్లో జానపద నృత్యాలు, గుసాడి, హస్తకళలు, వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనాలు, హ్యాండీక్రాఫ్ట్ విభాగాల్లో ఇట్లా పోటీలు జరిగినాయి. మరి ఈ జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర స్థాయి వరకు వెళ్లిన శ్రీనిధి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉంది. హాయ్ అమ్మా. హాయ్ అండి. చెప్పమ్మా, నీకు ముందుగా శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. చెప్పు, మరి నువ్వు జిల్లా స్థాయిలో ఇక్కడ పాల్గొని మళ్ళీ రాష్ట్ర స్థాయి వరకు వెళ్లి శిల్పారామంలో నీ కళని ప్రదర్శించినావు హ్యాండీక్రాఫ్ట్ విభాగంలో. నీకు ఎలా అనిపించింది? దీంట్లో పాల్గొనాలని ఎందుకు అనిపించింది? నీకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉందా ఈ హ్యాండీక్రాఫ్ట్ లో? అవునండి, అంటే ఒక 2-3 years నుండి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంది దీనిపైన. ఇప్పుడు నాకు ఒక ఆపర్చునిటీ అనేది వచ్చింది నాది నిరూపించుకోవడానికి. అయితే ఇందులో నువ్వు పార్టిసిపేట్ చేయాలి అనుకున్నావు? అవును. ఎవరు నీకు ఇన్స్పిరేషన్? ఎవరు నాకు ఇన్స్పిరేషన్ అంటే నిన్ను డాడీ అనుకోవచ్చు. నిన్ను ప్రోత్సహించిన వాళ్ళు ముఖ్యంగా ముందుగా మన గురువులు ఉంటారు, మన వెనుక మన అమ్మా నాన్ననైతే ప్రతి అడుగులో మన తోడు ఉంటారు. అవునా? ఎలా అనిపించిందమ్మా? ఇన్ని విభాగాల్లో నువ్వు కళని ప్రదర్శించి రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళినావు కదా, అక్కడ నీ స్నేహితులుగా నువ్వు ఎవరైనా సరే వాళ్ళతో ఇలా పంచుకుంటే నీకు ఎట్లా అనిపించింది? దాని శ్రోతలతో పంచుకో నువ్వు. నాకు బాగా అనిపించింది, ఎందుకంటే ఒక ట్రావెల్ అనేది జరిగింది కాబట్టి కొంచెం ఎంజాయ్మెంట్ కూడా ఉండే. అట్లానే మరి మేము కూడా కొంచెం టైం పాస్ లాగా అటు ఇటు గాని, మరియు శిల్పారామం ని సందర్శించి చూడడం గాని ఫ్రెండ్స్ అందరితో కలిసి. అవును. ఇందులో భాగంగా నీకు చాలా మంది ఫ్రెండ్స్ కూడా అయ్యి ఉంటారు. అవునవును. ఇప్పుడు జాతీయ స్థాయిలో నాసిక్ లో జరుగుతుంది కదా, ఇంకా కూడా నువ్వు నీ కళని ప్రదర్శించాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, జాతీయ స్థాయి వరకు కూడా నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ ఇయర్ వరకు నువ్వు వెళ్ళాలని ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కోరుకుంటుంది. ఆ విధంగా వెళ్తావని మేము కూడా ఆశిస్తున్నాం. ఇట్లాగే నీ కళని కొనసాగించు, చదువుతో పాటుగా. మళ్ళొకసారి నీకు శుభాకాంక్షలు శ్రీనిధి. థ్యాంక్ యూ అండి, మాట్లాడినందుకు, ముచ్చటించినందుకు. థ్యాంక్ యూ. యూత్ ఫెస్టివల్లో భాగంగా జడ్పీ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా స్థాయిలో గెలిచి రాష్ట్ర స్థాయి వరకు వెళ్లారు తరుణ్ యాదవ్ పాటల విభాగంలో. ఇప్పుడు వారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హాయ్. హాయ్ మేడం. చెప్పండి, మీరు పాటల విభాగంలో జిల్లా స్థాయిలో గెలిచి రాష్ట్ర స్థాయి వరకు వెళ్లి శిల్పారామంలో మీ ప్రదర్శననిచ్చారు కదా, మీకు అంటే ఎప్పటి నుంచి ఇష్టం పాటలంటే? చిన్నప్పటి నుంచి వాడతాం మేడం. చిన్నప్పటి నుంచి అంటే ఏ వయసు ఉన్నప్పటి నుంచి? 5th class నుంచి వాడుతాం. అవునా? 10 years 12 years. 10-12. ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? నాది ప్రెజెంట్ డిగ్రీ కంప్లీట్. డిగ్రీ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా అంటే ప్రదర్శనలు ఇస్తూ ఉంటావా?
ఇస్తూ ఉంటాం మేడం, ఇంటర్వ్యూ ఛానళ్ళలో రికార్డింగ్ లో వాడుతూ ఉంటాం. నీకు పాటనే ఎందుకు పాడాలనిపించింది? అంటే ఎవరి ప్రోత్సాహం వల్ల? నీకు ఎప్పటి నుంచి అనిపించింది అట్లా? మా తాత పాడేవాడు చిన్నప్పుడు, తాత నుండి మనకు ఇన్స్పిరేషన్ గా ఆ తాత పాడుతూ ఉంటే ఆ పాడినప్పుడు ఉడుగుల్ని అందుకుంటూ అలా మొదలు పెట్టావు నీ పాటల ప్రయాణాన్ని, అంతేనా? అవును మేడం. మరి జిల్లా స్థాయిలో పాడావు కదా, శిల్పారామం వరకు వెళ్ళినావు కదా, మరి ఏ పాట పాడేవా? ఒక 2 లైన్లు మాకు పాడి వినిపించగలుగుతావా? నీకు ఎట్లా అనిపించింది ముందు చెప్పండి. ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు, ఈ యూత్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయాలని ఎవరు చెప్పారు? నీకే అనిపించిందా? మా అన్నతో తెలుసుకున్న, పేపర్ లో ఇచ్చిండట, అన్నతో చెప్పినట్టు మరి వెళ్ళిన. జిల్లా స్థాయిలో నా కళను ప్రోత్సహించిన, రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసిన అంటే అందరికీ నా యొక్క కళాభివందనాలు. నా కళను గుర్తించినందుకు. అంటే రాష్ట్ర స్థాయి విభాగంలో నేను ఒక జానపద ఫోక్ సాంగ్ పాడాను. ఆ సాంగ్ ఇప్పుడు నేను పాడబోతున్నా. నల్ల కోడికి పిల్లలన్నం నెమలికే కనుసారే నందా మడ్లబోయే ఆడిరానికి నారంగరజు బంగారు మరిది ఎడమ సేతి గాజులందాము వెనకటి నాగాలివాడ ఎండి కద్దే పల్లె పోడా నిన్న వచ్చిరి కన్నెలిద్దారు నారంగరజు బంగారు మరిది నిన్ను లావు గలవరి దూరు ఆకాశాన ఓయ పక్షి గుడ్డు యాడ పెట్టినావే గోలుకొండ గొడుగురాళ్ళల్లా నారంగరజు బంగారు మరిది ఎక్కబోతే దిగరాదయ్యా నారంగరజు బంగారు మరిది ఎక్కబోతే దిగరాదయ్యా. చాలా చక్కగా పాడావు తరుణ్ యాదవ్. ఇట్లాగే నీ పాటల ప్రయాణాన్ని కొనసాగించు, ఇంకా ముందుకు వెళ్ళు. మన జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాశవాణి ఆదిలాబాద్ కూడా కోరుకుంటుంది. ఈ సందర్భంగా ఆకాశవాణితో ముచ్చటించినందుకు మరొకసారి నీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ మేడం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.